గుడ్ మార్నింగ్. నేను మీ ప్రొఫెసర్ డాక్టర్ ఐబి రాజు మాట్లాడుతున్నా. నాకు చాలామంది మెసేజ్లు పంపిస్తున్నారు, ఫోన్లు చేస్తున్నారు. సార్ మేము బటర్ వెన్న తినొచ్చా లేదా, ఇంట్లో వెన్న మంచిదా, బయట కొనుక్కున్న వెన్న మంచిదా, ఇవన్నీ నాకు చాలామంది అడుగుతున్నారు. కొంతమంది ఇది ఇష్టంగా తింటారేమో. సో నేను అనుకుంటాం, ఒక హెల్త్ వీడియో తయారు చేద్దాం. వెన్న ఇంట్లో తయారు చేసుకున్న వెన్న మంచిదా, బయట కొనుక్కున్న వెన్న మంచిదా, వెన్నని నెయ్యిని తయారు చేస్తారు కదా, నెయ్యి మంచిదా, ఏంటి సంగతి? ఓకే. సో చాలామందికి డౌట్స్ వచ్చినాయి, అందుకని నేను డౌట్స్ క్లియర్ చేస్తా. చిన్నప్పుడు నాకు తెలిసేది వెన్న మంచిది కాదు అని చెప్తూ ఉండేవారు. ఓకే, పని వాళ్ళకి ఇవ్వండి వెన్న, మనం వెన్న వేసుకోకూడదు అని. కానీ వెన్న ఆరోగ్యానికి చాలా మంచిది. అలా అని ఎక్కువ వెన్న తినకూడదు. ఓకే, వెన్న ఎక్కువ తినకూడదు. తక్కువ వెన్న చిన్నపిల్లల్లో, ప్రెగ్నెంట్ ఉమెన్లో, పాలిచ్చి ఉమెన్లో, ఇంక్లూడింగ్ పెద్దవాళ్ళు ఏ వయసులో వాళ్ళన్నా సరే తినొచ్చు లిమిట్గా. ఎందుకంటే ఎక్కువ తింటే క్యాలరీస్ ఎక్కువ కాబట్టి ఒళ్ళు రావచ్చు గనుక. ఓకే. ఈ తెల్లవెన్న జనరల్గా కొన్ని రోజుల తర్వాత పాడైపోతుంది. అందుకని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల 3 నెలల వరకు ఫ్రెష్గానే ఉంటుంది తెల్ల వెన్న. వేరే మీరు బయట కొనుక్కొచ్చే వెన్న జనరల్గా కొంచెం పసుపుగా ఉంటుంది. ఎందుకంటే దీన్ని కొంచెం సాల్ట్, ప్రిజర్వేటివ్స్ వేస్తారు. కానీ ఇది ఎక్కువ నిల్వ ఉంటుంది, ఒక 5 నెలల వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. సో ఈ వెన్న వాడచ్చా లేదా? చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి, కానీ తక్కువ తీసుకోండి. ఓకే, ఈ హెల్త్ బెనిఫిట్స్ గురించి మనం మాట్లాడుకోవాలా. ఓకే, ఫస్ట్ మెటబాలిజం. ఇది మెటబాలిజంలో చాలా ఉపయోగపడుతుంది. ఓకే, లెసిటిన్ అనే పదార్థం ఉంటుంది, జనరల్గా మెటబాలిజంలో చాలా చాలా ఉపయోగపడుతుంది. లెసిటిన్ అనే పదార్థం. ఓకే, నెక్స్ట్ బ్రెయిన్ గ్రోత్కి ఒక యాసిడ్ ఉంటుంది. ఇది అరచిడోనిక్ యాసిడ్ అంటాము. ఈ అరచిడోనిక్ యాసిడ్ ఈ బట్టర్లో ఉంటుంది. ఈ బ్రెయిన్ ఎదుగుదలకి ఈ అరచిడోనిక్ యాసిడ్ చాలా 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 మంచిది. అరచిడోనిక్ యాసిడ్. సో ఈ బ్రెయిన్ గ్రోత్, పిల్లల వయస్సు, చదువుకునే టైంలో ఈ వెన్న మంచిది అని అంటాను. ఎందుకంటే అరచిడోనిక్ యాసిడ్ ఉంటుంది కాబట్టి. వేరే పెద్దవాళ్ళల్లో కూడా బ్రెయిన్ షార్ప్నెస్కి ఇది పనిచేస్తుంది. రోజు ఒక స్పూన్ వేసుకుంటే మంచిది. ఓకే, నెక్స్ట్ స్కిన్కి చాలా మంచిది ఈ వెన్న. ఎందుకంటే ఇందులో వైటమిన్ ఈ ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ మీ ఇమ్యూన్ సిస్టమ్కే మంచిది. ఇమ్యూన్ సిస్టమ్ మంచిగా ఉండటం వలన మీకు ఏ జబ్బు రాదు. ఎందుకంటే ఇందులో ఎక్కువ కాల్షియం ఉంటుంది. వెన్నలో ఎక్కువ కాల్షియం ఉంటుంది, వైటమిన్ ఏ ఉంటుంది, వైటమిన్ డి ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ పాలల్లో పాలు తాగటం వల్ల లాక్టోస్ ఉంటుంది. ఓకే, సో లాక్టోస్ తీసుకుంటాం వలన మనకి లాక్టేస్ ఎంజైమ్ పెద్దవాళ్ళల్లో ఉండదు కాబట్టి ప్రాబ్లమ్స్ వస్తాయి. కానీ ఇందులో లాక్టోస్ తక్కువ ఉంటుంది వెన్నలో. సో ఆరోగ్యానికి మంచిదే. పాల కంటే కూడా వెన్న ఇంకా కొంచెం ఎక్కువ మంచిది. తెల్ల వెన్న. ఓకే,
నెక్స్ట్ బోన్స్ కూడా స్ట్రాంగ్గా ఉంటాయి, ఎందుకంటే కాల్షియం ఎక్కువ ఉంటుంది కాబట్టి. ఓకే, నెక్స్ట్ హార్ట్ కూడా మంచిదే, ఎందుకంటే సాచురేటెడ్ ఫ్యాట్స్ చెడ్డ ఫ్యాట్స్ తక్కువ ఉంటాయి. చెడ్డ ఫ్యాట్ తక్కువ ఉంటుంది. ఈ చెడ్డ ఫ్యాట్ని కూడా బాగా స్ప్లిట్ చేస్తుంది లెసిటిన్ అనే సబ్స్టెన్స్. సో తొందరగా అరిగిపోతుంది ఈ సాచురేటెడ్ ఫ్యాట్ కూడా. ఓకే, నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ లియోలినిక్ యాసిడ్ అని ఉంటుంది. ఈ లియోలినిక్ యాసిడ్ వలన ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది, బాడీలో ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది. దేనివలన? లినోలినిక్ యాసిడ్ చాలా ఇంపార్టెంట్. ఇది ఇన్ఫ్లమేషన్ తగ్గించటం వలన ఏమవుతుంది? మీకు క్యాన్సర్లు కూడా రావు, జాయింట్ పెయిన్స్ కూడా రావు, డయాబెటీస్ కూడా మంచిది. సో అన్నిటికీ మంచిదే. సో సాచురేటెడ్ ఫ్యాట్స్ తక్కువ ఉంటాయి కాబట్టి హార్ట్ కూడా మంచిదే. ఏది? వెన్న. కానీ నేను చెప్పాను కదా, పసుపు వెన్న అంటే ఇందులో సాల్ట్ ఉంటుంది ఎక్కువ. సో ఆరోగ్యానికి మంచిది కాదు, హార్ట్కి సాల్ట్ ఉండటం వలన బీపీ పెరుగుతుంది. వేరే తెల్ల వెన్నలో ఎక్కువ పొటాషియం ఉంటుంది కాబట్టి తెల్ల వెన్న వలన మీకు బీపీ కూడా తగ్గుతుంది. కానీ ఈ పసుపు వెన్న వలన, అంటే బయట కొనుక్కొని వెన్న వలన మీ బీపీ పెరిగే ఛాన్సెస్ కొంచెం ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు సాల్ట్ వేస్తారు, ప్రిజర్వేటివ్స్ వేస్తారు. ఈ ప్రిజర్వేటివ్స్ వలన కొంచెం క్యాన్సర్ ఇన్సిడెన్స్ కూడా ఉంది. మరీ చెడ్డని చెప్పట్లేదు, పసుపు వెన్న కూడా పర్వాలేదు, కానీ తెల్లవెన్న ఇంకా ఆరోగ్యానికి మంచిది. సో మీలో ఉన్న డౌట్ నేను తీర్చేశాను, వెన్న మంచిదే అని. ఓకే, జబ్బులు రాకుండా చేస్తుంది. ఓకే, ఎక్కువ లిమిటెడ్ క్వాంటిటీస్ తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. క్యాన్సర్ రాకుండా చేస్తుంది, జబ్బులు రాకుండా చేస్తుంది, స్కిన్ షైనీ వస్తుంది, ముడతలు పడకుండా చేస్తుంది, వైటమిన్ ఈ ఉంటుంది కాబట్టి అన్నిటికీ మంచిది. సో రోజు పిల్లలకి మీరు ఇచ్చిన తప్పులేదు. ప్రెగ్నెంట్ ఉమెన్కి పాలిచ్చి వాళ్ళకి ఇది ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు, కానీ పెద్దవాళ్ళ మటుకి 1 స్పూన్ వెన్న వేసుకుంటే చెడ్డ కాదు, ఇది మంచిదే ఆరోగ్యానికి. ఓకేనండి, హ్యావ్ ఎ గుడ్ డే.